సంగమా గమనించండి. దినేష్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి దినేష్ యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎవరి ప్రోద్బలం చేత కానీ బలవంతం చేత కానీ దినేష్ బాప్తిజం తీసుకోవట్లేదు. తన యొక్క స్వతహాగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఎప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటావు అనుసరిస్తా ఉంటే నా జీవితాంతం అనుసరిస్తానని దినేష్ సాక్ష్యం ఇచ్చి ఉండగా మరి దినేష్ సాక్ష్యం ఇచ్చిన ప్రకారముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దినేష్కి బాప్తిజం ఇస్తున్నాను. మీరు సొంత రక్షకునిగా అంగీకరించారు. ప్రోద్బలమైన సహోదరి దివ్య ఇచ్చిన సాక్ష్యం, యేసుక్రీస్తు ప్రభు వారిని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. ఎవరి బలవంతం చేత నేను బాప్తిజం తీసుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని నేను చనిపోయేంత వరకు నా జీవితాంతం అనుసరిస్తాను, నమ్ముకుంటానని దివ్య ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇస్తూ ఉన్నాం. మరి వాసంతి ఇచ్చిన సాక్ష్యం అండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆమె సొంత రక్షకునిగా అంగీకరించింది. మరి జీవితాంతం యేసుక్రీస్తు ప్రభు వారిని వారు వెంబడిస్తారని అనుసరిస్తారని సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి మరి వాసంతికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇస్తున్నాం. మరి ఎవరైనా బలవంతం చేత మంచిది. జయంతి ఇచ్చిన సాక్ష్యము బలవంతంతో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించేదానికి ఆమె తన యొక్క హృదయపూర్వకంగా బాప్తిజం తీసుకుంటూ ఉంది. మరి ప్రత్యేకించి జీవితాంతం యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తుంది అని సాక్ష్యం ఇచ్చింది. మరి జయంతి ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆమెకి బాప్తిజం ఇస్తూ ఉన్నాను. నీ కృపతో సరిచేసితివే.